నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన 22 మంది లబ్ధిదారులు 2BHK పథకం కింద ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన మిగిలిన నిధుల విడుదల ఆలస్యం కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022లో నిర్మాణం పూర్తయిన ఈ ఇండ్లకు ప్రభుత్వం మొదటగా 2,10,000 మంజూరు చేసింది. అయితే మొత్తం వ్యయం 4,30,000 వరకు ఉన్నప్పటికీ మిగిలిన 2,20,000 నిధులు ఇంకా విడుదల కాలేదు. కాంట్రాక్టర్ బిల్లుల సమర్పణలో జాప్యం కారణంగా ఈ నిధులు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు జూలై 28న నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వెంటనే మిగిలిన నిధులను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వీడీసీ చైర్మన్ మేడి రవి సహా లబ్ధిదారులు టేకుల బీరయ్య, కృష్ణ, దేవరాజ్, సురేష్, రజుల్, పోషెట్టి, గోపి, గోంటిరాజు, అనంత్, సంజీవ్, సైదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే బెడ్రూమ్ పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గతంలో మరి మా పెగడాపల్లి గ్రామంలో 22 మంది 2BHK డబుల్ బెడ్రూమ్ల విషయంలో భాగంగా ఇండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మరి 2,10,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మిగతా ఏవైతే 2,20,000 రూపాయలు రావాల్సిందో బకాయిలు మరి ఇప్పటి వరకు కూడా సంబంధించినటువంటి మరి గతంలో కూడా కలెక్టర్ గారికి ఈరోజు మేము మరి మా యొక్క ఇండ్ల లోను కోసము మరి రావాల్సినటువంటి బకాయిల కోసము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి మరి డీఈ గారికి ఈజీ గారికి మరి పలుమార్లు వినతి పత్రం ఇచ్చినాము. మరి ఏదైతే మేము 2BHK డబుల్ బెడ్రూమ్లలో 2,10,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. మరి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా మిగతా పైసలు 2,20,000 రూపాయలు రాలేదు. మరి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. మా గ్రామంలో 22 మంది ఇల్లు కట్టినప్పటికీ కూడా ఇల్లు పూర్తయినప్పటికి కూడా మిగతా పైసలు రాలేవు. ఇట్టి విషయంలో మరి సహకరించాలని చెప్పేసి మరి దీని వెనకాల ఉన్నటువంటి ఈఈ గారికి ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు లేని చెప్పిండ్రు. మరి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ జాప్యం వల్ల డబ్బులు రాలేవు. దయచేసి ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మాకు డబ్బులు ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత లబ్ధిదారులు అందరం కూడా వచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో పెగడాపల్లి గ్రామంలో 22 మంది మరి 2BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో సంబంధించినటువంటి ఇళ్ళు నిర్మించుకోవడం జరిగింది. మరి ఇట్టి ఇండ్లలో దాదాపు 2022 సంవత్సరంలో మరి ఒక్కొక్కరికి 2,10,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో నిర్మించుకున్నటువంటి 22 ఇండ్లకు మరి రావాల్సినటువంటి మరి ఏదైతే 2,10,000 రూపాయలు వచ్చినాయో మిగతా 2,20,000 రూపాయలు రావాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా కలెక్టర్ గారికి మరి ఏజీ గారికి డిఈ గారికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎటువంటి స్పందించలేరు ఎవరు కూడా. మరి ఈరోజు కలెక్టర్ గారి యొక్క వినతి పత్రం ఆధారంగా వారు సానుకూలంగా స్పందించి మరి దీనికి సంబంధించినటువంటి డీఈ కానీ ఈజీ కానీ ఎవరికి సంబంధించిన వారు ఖచ్చితంగా దీనికి సానుకూలంగా స్పందించారు. దీన్ని వెంటనే వారిపైన చర్య తీసుకొని మీకు మరి రావాల్సినటువంటి బకాయిలు ఇప్పిస్తామని చెప్పేసి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి రావాల్సినటువంటి 22 మందికి ఏదైతే మరి ఇండ్లు నిర్మించుకున్నారు వాళ్ళ యొక్క పరిస్థితి దీనంగా ఉంది. మరి వారి యొక్క అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మరి సగం డబ్బులు వచ్చి సగం అనేది రావడం ఇబ్బందికరం. మేము అక్కడ నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో అడిగాము. ఆల్రెడీ 80,60,192 రూపాయలు మరి 20 ఇళ్లకు గాను మరి అమౌంట్ ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మాకు ఇచ్చింది మాత్రం 40 లక్షలే. మరి మిగతా 40 లక్షలు కాంట్రాక్టర్ ఎందుకు ఇవ్వలేడు? మరి ఈ మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ రాలేక ఏఈనా డీఈనా మరి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఎవరు జాప్యం జరుగుతుందో దయచేసి ఇప్పటికైనా ఇప్పించగలరని చెప్పేసి మేము మా లబ్ధిదారుల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.